మహాపరిశుద్ధుడు జీవముల దేవుడని ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఈ రీతిగా చూస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ దేవుని కృప ద్వారా సంతోషంగా సమాధానంగా అందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మనం జీవం గల దేవుడు కలిగి ఉన్నాం. ఆ జీవం గల దేవుడే నిన్ను నన్ను నిత్యం కాపాడుతూ ప్రతిరోజు ఒక నూతన దినం ప్రసాదిస్తూ అనుక్షణం ప్రతిక్షణం ఆయన దూత ద్వారా మనం కావలించి మన ఉద్యోగ బాధ్యతలోనూ కుటుంబ జీవిత పోరాటంలోనూ ఆర్థిక విషయంలోనూ ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలో, మనం ఏ విషయంలో కృంగిపోతున్నామో, బలహీన పడిపోతున్నామో వాటి నుంచి విడిపించి విమోచి రక్షించే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీవు నేను గడిచిన రాత్రి అంతా మనకు విశ్రాంతి నెమ్మది కలిగేసి నూతనం చూడగలుగుతున్నాం ప్రియ సహోదరి సోదరు. కాబట్టి దేవుడు మనకు చూపిన అద్భుతమైన నూతన దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన అద్భుతమైన అందరూ కలిసి చదువుకుందాం. 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాని విడిపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు అంట. అంటే నీతిమంతులకి ఆపదలు కలుగుతాయని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే ఎవరు నీతిమంతులు అంటే ఈ లోకానుసారంగా జీవించకుండా ఒక నిబద్ధతను కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, ప్రతి దాని విషయంలో నాకు దేవుడు తోడై ఉన్నాడు, నేను ఆయన మీద ఆధారపడతాను అనే నిర్ణయం తీసుకొని ఒక స్థిర హృదయం కలిగి ముందు కొనసాగుతున్నప్పుడు అనేకమైన అడ్డంకులు మన జీవితంలో ఏర్పడతాయి. అది వ్యక్తిగత జీవితంలో అయినా, ఉద్యోగ విషయంలో అయినా, వ్యాపారంలోనైనా, ఈ లోకంలోనైనా, బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట నువ్వు పరిశుద్ధంగా నీతిగా జీవించినప్పుడు అనేక రీతిలుగా అపవాదం ఏం చేస్తారంటే ఆపదలు తీసుకొస్తాడు. తద్వారా మనం ఏం చేస్తామంటే కృంగిపోతుంటాం, బలహీన పడిపోతుంటాం. ఎందుకు ఇలా నాకు సంభవిస్తుందని చెప్పి కొన్ని సందర్భాలు కృంగిపోతుంటాము. ఎందుకంటే మన ఎదురయ్యే పరిస్థితులు మనం నీతిగా ఉన్నప్పటికీ మన పోరాటాల మటుకు మనకు ఊహించని రీతిగా అపవాది ఏం చేస్తాడంటే చిక్కులు పెడుతుంటాడు. తద్వారా మన జీవితంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, కుటుంబంలో శాంతి ఉండదు. ఈ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, అదేవిధంగా నానా విధములైన బాధల వల్ల మనము దేవునికి దూరం అయిపోతాం. ఎందుకంటే మన పరిస్థితులు బట్టి, మన యొక్క స్థితిగతులను బట్టి మనం ఈ లోకానుసారమైన ఈ ఒత్తిడి భరించలేక అనేక రీతిగా మనము మరి ఈ లోకమైన పోకడ పోతుంటాం. కాబట్టి బలహీన పడిపోతూ నిరుత్సాహపడుతుంటాం ప్రియ సహోదరి. కానీ ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సహోదర, దేవుడు అంటున్నాడు నీతిమంతులకు అనేక విధాలుగా ఆ యొక్క అపాయాలు పొంచున్నప్పటికీ దేవుడు వాటన్నిటి విడిపించే శక్తి గల దేవుడు నీకున్నాడు. అది నువ్వు నమ్మాలా. నీ జీవితంలో నీ ఎటువంటి పోరాటంలో ఉన్నా, ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి భయానక స్థితిలో నువ్వు అల్లాడిపోతున్నా, ఒకవేళ నీ ఆలోచన విధానం కానీ, నీ యొక్క జీవితం మనుగడ కానీ ముందు కొనసాగపోతున్న భయంకర దుఃఖ స్థితిలో ఉన్నప్పటికీ నీతిమంతు కలుగు ఆపద అనేకం. కానీ వాటన్నిటి ప్రతి ఒక్క బాధ నుంచి విడిపించి విమోచించే దేవుడే నీవు నేను సేవిస్తున్న ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మన జీవితంలో విశ్వాసము, నిరీక్షణ, నమ్మకం ఉండాలండి. నువ్వు ప్రస్తుత పడుతున్న బాధ దేవుడు చూస్తున్నాడు. నువ్వు ప్రస్తుతం నీకు ఏ సమస్యను అల్లాడిపోతున్న దేవుడిని గమనిస్తున్నాడు. ఏ విషయం కృంగిపోతున్న దేవుడు చూస్తున్నాడు. కానీ దేవుడు తగిన సమయం ముందు నీ బాధ, నీ వేదన, నీ భారము, నీ దుఃఖము, నీ వ్యధ, నీ మనోవాంఛలను తీర్చి ప్రతి ఒక్క భారం నుంచి తొలగించి నిన్ను, నీ కుటుంబాన్ని ఒక సాక్షిగా నిలబెడతాడు. అది నువ్వు విశ్వసించినలా, నువ్వు నమ్మినలా, నువ్వు ఆయన ఆనుపెట్టుకొని ప్రస్తుత కాలం చూసిన దుఃఖకరమైన దినములను చూసి నువ్వు కంగారు పడకుండా, బలహీన పడకుండా నీకు దేవుడు తోడై ఉన్నాడు. నీ ఏ ఆపద నుంచి భయపడుతున్నావు? అప్పులను ఆపద నుంచి భయపడుతున్నావు, అనారోగ్య స్థితిలో ఆపద భయపడుతున్నావు, లేకపోతే ఈ లోకం ఉద్యోగపరంగా నువ్వు నీతిగా పరిశుద్ధంగా యథార్థం ఉన్నప్పటికీ ఉద్యోగం వ్యతిరేకలు పడుతున్నావు, నువ్వు దిగులు చెందిన అవసరం లేదు, చింతపన అవసరం లేదు. దేవుడు నీకు వాటన్నిటిని విడిపించబోతున్నాడు. ఆయన విడిపించి నేను సాక్షిగా నిలబెట్టబోతాను ప్రియ సహోదరి సోదరుడు. కాబట్టి ఏ విషయం కృంగిపోవద్దు, బలహీన పడిపోవద్దు. నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు. నీ సమస్య నుండి విడిపించి విమోచించి అద్భుత రీతిగా నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు, నీ యొక్క వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు. నీ ఒంట స్థితిని తీసివేసి నేను అనేకులకు ఆశీర్వాదకరంగా నీ స్థితిగతులు మార్చి బలహీన నుంచి బలపరిచి కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తి నీకు ఉత్సాహం, ప్రోత్సాహం కలగజేసి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క స్థితిగతులు మార్చివేసి అనేకులకు ఆశీర్వాదకరంగా నీ నోటిన నవ్వు కలగజేసి నువ్వు పడుతున్న ప్రతి ఒక్క బాధ, దుఃఖము, వేదన తొలగించి నీకు విశ్రాంతి కలగజేయబోతున్న ప్రియ సహోదరు. కాబట్టి ఏ విషయంలో భయపడదు. ఈ లోకానుసారంగా జీవించే వారికి ఏ శ్రమలు ఉండవండి. అంటే వాళ్ళు కలిగే శ్రమ ఉంటే కానీ వాటన్నించి ఈ లోకానుసారం కాబట్టి వాళ్ళకి అవి అపవాది వారిని ఫోర్స్ చేయడు. కేవలం నీతిమంతుల పట్లనే అపవాది పొంచుండు. కాబట్టి ఆ నీతిమంతు పక్షులను
దేవుడు అంటే నీ పక్షాన దేవుడు ఉన్నాడు, నువ్వు విశ్వసించి నమ్మి నిరీక్షణ గారు కనిపెట్టుకున్నాడు దేవుడు తప్ప నీ జీవితంలో గొప్ప విడుదల విమోచన కలగజేస్తాడు. కాబట్టి భయపడకుండా, దిగులు చెడకుండా, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, నేను నమ్మిన దేవుడు, జీవముల దేవుడు నాకు తోడై ఉన్నాడు అని విశ్వాసంలో ముందు కొనసాగుతుంది. ప్రభు నామం కోర్చు ఇంత గొప్ప వాగ్దానం దేవుని థ్యాంక్స్. ఈ వాగ్దానం మనందరి జీవితం నిర్మాణం కలిసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల జీవముల దేవ, మహా ఉపకారానికి వందల ఉదయకాల సమయం ప్రభావ. నిజమే తండ్రి, మా జీవితంలో అనేకమైన పోరాటములు, అనేకమైన తనిపై శోధనలు, అనేక అల్లాడిపోతున్న ప్రభా. ఆత్మీయ స్థితిలో మేము పుంజుకున్నప్పుడు అపవాదైన సాతాను అనేక ఆపదల వల్ల మా జీవితంలో మనశ్శాంతి లేకుండా, సమాధానం లేక, నెమ్మది లేక చేస్తున్న అపవాది యొక్క శక్తి నుంచి మనం విడిపించే విధానం నీకు స్తుతులు స్తోత్రం ప్రభా. అయ్యా, ఈ లోకంలో నీతిమంతులు వాగ్జేయబడి నీవే కదా నాయన, నీవు మా పక్షం నిలబడతాని. ఈ వాగ్దానం చూసి మా ప్రియుల వాళ్ళు ఏ శోధన ఉన్నారు, ఏ భయంతో ఉన్నారు, ఏ అక్కరు ఉన్నారు, ఏ ఆపదలు ఉన్నారు ప్రభావ, వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి అక్కర, ప్రతి అవసరం తీర్చమని, వారి కుటుంబంలో సమాధానమో దయచేయమని, వాళ్ళ శ్రమ నుంచి విడిపించి విమోచన కలిగించి, దేవుడు నా పక్షంలో చెప్పి వాళ్ళని సాక్షి నిలబెట్టి వారి పక్షం ఒక బలమైన కారణం వారి శోధన నుంచి, అప్పుల నుంచి, అనారోగ్య స్థితుల నుంచి, వ్యాధి బాధల నుంచి, బలహీన స్థితి నుంచి విడిపించి విమోచన రక్షించి కాపాడి వారికి విడుదల సమీపించిందని వారి మాట్లాడే ప్రతి ఒక్క మాట ఈ యొక్క వాగ్దానం వారి జీవితం నెరవేర్చమని చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేని కూడా రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా, వ్యాధితో బాధపడుతున్న సంపూర్ణ విడుదల దయచేయండి అయ్యా. అప్పులను భయంకరమైన శాపం ఎంతమంది అనుభవిస్తున్నారు వాళ్ళకి విడుదల దయచేయం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వివాహాన్ని సిద్ధపడిన వాళ్ళ తండ్రి మంచి సంబంధం వచ్చి మంచి వివాహాన్ని ఘనంగా జరిపించండి అయ్యా. అయ్యా, నీ ఉద్యోగం కోల్పోయి, అయ్యా ఆధారం లేక, అయ్యా గమ్యం లేక అల్లాడిపోతే వాళ్ళకి మంచి సరైన నడిపించి వాళ్ళు మంచి ఒక ఉద్యోగం పొందుకోవడానికి సహాయం చేయమడుచున్న ప్రభావ. అయ్యా, గర్భులకు మంచి సుఖమైన ప్రసన్న దయచేయని, గర్భఫలానికి ఎంతమంది బాగా మంచి వాళ్ళకి మంచి శ్రేష్ఠమైన బహుమానం తెచ్చి వాళ్ళు సంతోషపరిచి మన కుటుంబాన్ని దీవించి ఆశ్రమించి ఈ వాగ్దానం చూసిన ప్రతి వీడియో కూడా ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మక కాలం నుంచి మహి పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క వాగ్దానం అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ యొక్క వాగ్దానం దేవునితో మాట్లాడితే మంచి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నిత్యం ప్రార్థన చేస్తుంటాం. ఈ వాగ్దానం నుంచి దేవుడు నమ్మదైన వాడు. మీరు ఏ పరిస్థితులు ఉన్నా, ఏ శోధనలున్నా మీరు మర్చిపోవద్దు, దేవునికి తోడై ఉన్నాడని. అదే గురించి మణిపూర్ నుంచి ప్రార్థన చేయండి. మణిపూర్ భయంకరమైన వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆ రాష్ట్రం గురించి, ఆ ప్రజల గురించి మీరు వ్యక్తిగత ప్రార్థన చేసుకొని మీరు ప్రభునామం కోర్చు. మీ అందరూ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాభి వందనములు. గాడ్ బ్లెస్ యూ.